అడిగిన సమాచారం ఇవ్వడం లేదన్న నెపంతో భార్యాభర్తలు పురుగుల మందు డబ్బాతో హల్చల్ చేసిన ఉదంతం ఇది. అంతటితో ఆగకుండా ఆత్మహత్య చేసుకుంటామని వారు ఆవేదన వ్యక్తం చేయడం తెలంగాణలోని కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కలకలం రేపింది. ఆపరేషన్ చేసి బేబీని బయటకు తీసేసాం. ఆపరేషన్ ఫెయిల్ అయ్యింది సార్. ఫెయిల్ అయితే మేము హైదరాబాద్ తీసుకుని పేగులు బయటకు వచ్చేసాం. దాంట్లో పేగులు బయటకు వస్తే మేము మా భార్య తీసుకుపోయి హైదరాబాద్లో ఆపరేషన్ చేయించాం సార్. అక్కడ 2 సార్లు ఆపరేషన్ చేసేది పేగులు తీసి బయట పెట్టి 2 సార్లు సెట్ చేసేది. చేస్తే ఏమైంది సార్ అక్కడ మాకు మేము సమాచార హక్కు చట్టము విజయలక్ష్మి మేడం గారికి ఇచ్చినాం సార్. ఇస్తే నేను ఎందుకు ఇవ్వాలని అన్నది. ఇప్పుడు 6 నెలలే సార్. 2024 11వ నెల 9వ తారీఖు నుంచి తిరుగుతున్నాం సార్. మేము ఆఫీస్ ఆర్టీఐ ఇచ్చినాం సార్. ఇస్తలేదని మొన్న 20 రోజుల క్రితం సార్ పోయిన సోమవారం కలెక్టర్ గారికి మేము ఇచ్చినాం సార్. సమాచార హక్కు చట్టం ఇంటి ఇచ్చారని ఇస్తలేదు సార్ అని చెప్పినాం సార్. చెప్తే ఆమె ఏమంటుంది, సార్ ముంగడ కలెక్టర్ సార్ ఏమో ఇవ్వమని పర్సనల్ నెంబర్ అది అనుకుంటాని అంటుంది. మేము ఏమి చేయలేము, సార్ ముంగడ ఇస్తా అన్నది కలెక్టర్ సార్ ముంగట. ఇది వచ్చినాక ఏమంటుంది, నీ కలెక్టర్ ఇద్దరుకో కలెక్టర్ కంప్లైంట్ చేసినావు కదా మా మీద, కలెక్టర్ ఇద్దరుకో నేను ఏం చెప్తారో చెయ్యరు అంటుంది సార్. మాకు ఎట్లానే చేసి మా భార్య ఆపరేషన్ అయింది, నేను దయచేసి మాకు పురుగుల మంది రైతులం సార్, మేము గరీబోళం సార్. రైతులంటే ఆఫీసర్కు ఇంత గలీజున్నాం సార్. ఇక సాగు తప్ప మాకు ఏం లేదు సార్. దిక్కు తాగి చచ్చిపోయాడు సార్. ఇంకోటి ఏం లేదు సార్. మేము ఏం చేయమంటాం సార్ చెప్పు. మేము దాగుడు తప్ప ఇంకొక బతికే లేదు సార్. మా భార్య భర్త ఇద్దరు పాపలు సార్. నాకు గరీబోళ్ళం సార్, ఏమీ లేదు సార్. ఇది సార్ పరిస్థితి విజయలక్ష్మి ఘోరా. మళ్ళీ లక్ష్మణ్ సార్ ఏమంటారు, రోజు రేపు రా అంటారు. రోజు రేపు రా అంటాడు. మేడమేమి ఇవ్వకమంటది. ఇదే దింపుడు సార్. ఆఫీస్కి తాళము మామూలు ఇవ్వరు సార్. మాకు రోడ్డు అంటుంది. ఇది సార్ మేము బతకాలన్నా సావాలన్నా పురుగుల మంది దిక్కు సార్. మాకు ఇంకో ప్రయోజనం లేదు సార్. మాకు సార్ మా భార్యకు చేయించిన డాక్టరు ఐడి నెంబర్ ఇవ్వండి, ఎవరు ఆపరేషన్ చేసి ఫెయిల్ అయింది మేడం అని అడిగినాం సార్. అడిగితే ఇయ్యము, నువ్వు డాక్టర్ని ఎందుకు అడుగుతావు, నీకేం అధికారం, అది ఇదని మమ్మల్ని అతి ఘోరంగా తిడుతుంది సార్. మమ్మల్ని ఇంటికి రాలేకుండా తిడుతుంది సార్. నేను మొన్న కలెక్టర్ గారికి చెప్తే ఏమంటుంది, నీ కలెక్టర్ ఇద్దరు బాబు నీకెందుకు ఆదాయానికి ఎందుకు వస్తున్నావు అని అంటే సార్. చిన్న పాప ఉంది సార్. మాకు దయచేసి మీ మీడియా ద్వారా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మీడియా ద్వారా మాకు న్యాయం ఆఫీసర్ నుంచి అయితే లేదు, కలెక్టర్కి చెప్పినాము, ఎవరికి చెప్పినా అయితే లేదు సార్. రైతులు ఎన్నుకోవాలి సార్. రైతులు ఎన్నుకోవాలి. సావేనా మందేనా భూమి మీద బతకకూడదా? భారతదేశంలో రాజ్యాంగం అందరికీ ఉన్నది మాట్లాధికారం, కానీ ఈ ఆఫీసర్ దగ్గర పెట్టలేదు. కలెక్టర్ ఇద్దరు బెదిరిస్తుంది రోజు. మా తాడవి మండలం చిట్యాల సార్, కామారెడ్డి డిస్టిక్. నాకు పాప పుట్టినప్పుడు 2022 ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయితే ఇప్పుడు లోపల మంచిగా వేయలేరట సార్. లోపల మంచిగా వేయక పూసిపోయి మొత్తం పేరు బయటకు వచ్చినాయి సార్. ఆ పేరు కూడా మళ్ళీ ఒకదానికొకటి ముడిపెట్టి ఆపరేషన్ చేస్తే నాకు కడుపు నొప్పి లేచినప్పుడు నేను అక్కడ ఊహించుకున్నాను. తగ్గింది. మళ్ళీ తగ్గితే ఊరుకున్నాను. ఇక్కడ బాగా నొప్పి లేసేసరికి హాస్పిటల్కి వచ్చి స్కానింగ్ ఇస్తే లోపల పూసిపోయి పేరు బయటకు వచ్చినాయమ్మా. ఎమర్జెన్సీ నీకు ఆపరేషన్ చేస్తే 1 నెల లోపు వేస్తే నువ్వు బతుకుతో లేకుండా చనిపోతామని చెప్పింది ఇక్కడ బాలాజీ హాస్పిటల్లో. చెప్తే ఆయన హైదరాబాద్ పోయినాం సార్. హైదరాబాద్లో సీఎంఆర్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాను సార్ 2 సార్లు. ఆడ ఫస్ట్ చేసినా కానీ అది కూడా ఫెయిల్ అయింది. మళ్ళీ సెకండ్ 2 సార్లు చేసాడు ఆడ ఆపరేషన్ చేసి మొత్తం పేగులను తీస్తే చెప్పారు వాళ్ళు డాక్టర్లు, మొత్తం పేగులను సన్నగా అయిపోయినాయి అమ్మ, ఒకదానికి ఒకటి ముడి పెట్టిరు, నువ్వు బతకపోతుంది. ఇప్పుడు కూడా గ్యారంటీ ఇవ్వము, వాళ్ళు ఎవరు చేసినా వాళ్ళని అడగండి అమ్మ, మాకేమన్నా అయితే మళ్ళీ మాకు ప్రాబ్లం అయితే నీకేమన్నా అయితే వాళ్ళు చెప్పారు సార్. సరే సార్ ఎట్లన్నా చేయండి సార్, మేము అడుగుతాం, పోయినాక మీరైతే ఆపరేషన్ చేయండి సార్ అంటే ఆపరేషన్ చేసేది సార్. చేసి పంపించినాక మేము ఇక్కడికి వచ్చి అడిగినాం సార్. లక్ష్మణ్ సార్ విజయలక్ష్మి మేడం ఇంట్లో అడిగినాము. అడిగితే ఏమన్నది, మేము ఇయ్యము, ఎవరు వాళ్ళ అడ్రస్ ఇవ్వము, ఏం చెప్పము చెయ్యము అని అన్నది. అంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయాము, కలెక్టర్ సార్ దగ్గర పోతే కలెక్టర్ సార్ దగ్గర ఇస్తా అని చెప్పింది. విజయలక్ష్మి మేడం అన్నది, లక్ష్మణ్ సార్ చెప్పింది ఇస్తామమ్మ అని చెప్పారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మీరు కలెక్టర్ కంప్లైంట్ చేసింది కదా మా మీద, ప్రజావాళ్ళని కంప్లైంట్ చేసింది కదా, అక్కడ అడగండి అమ్మా, మేము ఇయ్యము చెయ్యము, ఏం చేసుకుంటాం చేసుకోండి అని చెప్తున్నారు సార్. ఇక మీడియా వాళ్ళు దయచేసి మేడం అన్నది సార్, మీరు ఎస్సీలో వాళ్ళు ఎస్సీలు ఉన్న వాళ్ళకి ఎస్సీలకు ఇవ్వదు, వాళ్ళకి ఏం పని ఉండదు, అట్లా తిరుగుతారు వాళ్ళు, కలెక్టర్ ఇస్తారు వెళ్ళండి, మీరు మా దగ్గరకు రాకండి, మీరు కలెక్టర్ కంప్లైంట్ చేసుకున్నారు కదా ఆడికి వెళ్ళండి అని చెప్పారు సార్. ఇక విజయలక్ష్మి మేడం మమ్మల్ని దింపించుకుంటూనే చేస్తున్నది, కానీ ఇప్పటికి మాత్రం ఆ మేడం నాకు ఆపరేషన్ చేసిన మేడం ఎవరు ఆమె అడ్రస్ మాత్రం ఇస్తలేదు సార్. సార్ ఏమి ఇమ్మని చెప్పిండు, ఈమెనేమి ఇస్తలేదు.